తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్ళు అవుతుంది. ఇక మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇక ఈ బాధ్యతలను ప్రొఫెసర్ కోదండరాంకి అప్పచెప్పారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నా. బాగానే ఉన్నారా? బాగున్నారా? బాగున్నా సార్. ఈ తొలిసారిగా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా మొదటిసారి మీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. మీరు ఈ వేడుకల బాధ్యతలకు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. సో ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించినట్టే అంటారా? ఒక విషయం ఏంటంటే ఈసారి దశాబ్ది పూర్తయింది కాబట్టి ఈ వేడుకలు ఘనంగా జరగాలని కోరుకున్నాం. రెండవది మేము ప్రభుత్వాన్ని కోరింది ఏంటంటే ఎప్పుడు కూడా ఉద్యమకారులను ఆహ్వానించలేదు. ఉద్యమకారులు అంటే 5 రకాలు. ఒకటి అమరవీరులు, రెండవది ఏంటంటే 69 ఉద్యమకారులు, మూడోది విద్యార్థులు, నాలుగోది జేఏసీతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, ఐదోది ఇతర ప్రజా సంఘాలు జేఏసీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ 5 కేటగిరీల వాళ్ళని కూడా గుర్తించాలి, పిలవాలి అని చెప్పి మేము కోరుకున్నాం. మేము కోరుకుంటే దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. గుర్తించే విషయంలో కొంత మాకు బాధ్యత ఇచ్చింది. అంటే మేము కూడా మా మీదే పెట్టుకోకుండా తెలిసిన జేఏసీ నాయకులను కూడా మాట్లాడినాం, అమరవీరుల కుటుంబాల వాళ్ళతో మాట్లాడినాం, విద్యార్థి సంఘాలతో కూడా మాట్లాడినాం. 68 ఉద్యమకారులు కూడా చాలామంది వచ్చి కలిసినారు. వాళ్ళు ఏం చెప్పినారో వాటిని మేము ఫార్వర్డ్ చేసి ప్రభుత్వానికి అందజేయటం ఆ పని మేము పూర్తి చేసినాం. వీలైనంత వరకు ఎట్లా ఉన్న కొద్దిపాటి సమయంలో సంపూర్ణంగా సమగ్రంగా మనం సేకరించడం కూడా పేర్లు సేకరించడం సాధ్యం కాదు. కొన్ని గ్యాప్స్ ఉంటాయి. అట్లాంటి కొన్ని గ్యాప్స్ ఉంటాయి అనేది కూడా కొంత మాకు అది బాధ కలిగిస్తున్న విషయమే. కానీ ఇక తప్పలే. ఇక అది ఉన్న సమయంలో అంతకంటే ఎక్కువ చేయటం కుదరలేదు. చేసి పంపించినాం గవర్నమెంట్కు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసిన కోదండరాం మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఎట్లా అనిపిస్తుంది? అంటే తెలంగాణ ఇచ్చిండ్రు కదా, తర్వాత ఫైనల్గా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ ప్రక్రియను, చట్టపరమైన ప్రక్రియను నడిపించింది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఒక వైరం బిల్లు కోసం ఘర్షణ జరిగింది. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు మొత్తానికి సానుకూలమైన సమయం చూసుకొని బిల్లును పార్లమెంట్ ముందు పెట్టిండ్రు, పాస్ చేయించిండ్రు. అది కూడా చాలా ముఖ్యం. ఊరికే మేము బిల్లు పెట్టినామని మొక్కుబడిగా వదులుకోకుండా ఆంధ్ర పాలకుల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుందని తెలిసి పార్టీని వాళ్ళు నిట్టనిలువున చీలుస్తారు, ప్రభుత్వాన్ని పనిచేయనియరని తెలిసి వాళ్ళు బిల్లు పెట్టిండ్రు. ఆ బిల్లు పెట్టడం అనేది మొక్కుబడిగా పెట్టడం కాకుండా దాన్ని బిల్లు పార్లమెంటు ముందుకు తెచ్చి పాస్ చేయించిండ్రు కూడా. అందరి మద్దతును కూడగట్టి పాస్ చేయించగలిగారు. కాబట్టి ఆ మేరకు ఆ నిర్ణయం జరిగింది. కాబట్టి కొంత కలిసి పనిచేయటానికి అవకాశం కలిగింది. లేకపోతే సాధ్యం కాదు కదా. అట్లాంటి నిర్ణయము మీరా కుమారి పాత్ర గొప్పది ఆ సమయంలో. అట్లాగే సుష్మా స్వరాజ్ గారు కూడా గట్టిగా నిలబడి ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ దానికోసం బిల్లు పాస్ కోసం వారు కూడా మద్దతు తెలిపారు. వారందరికీ మేము మా కృతజ్ఞతలు తెలిపినాం. వారందరి సహకారం ఉందని నిర్మోహమాటంగా మేము ఈరోజు కూడా దాన్ని అంగీకరిస్తున్నాం, దాన్ని గుర్తిస్తున్నాము. సీరియస్గా వారికి కృతజ్ఞత భావంతో కూడా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం. ఓకే సార్. ఉద్యమ సమయంలో కేసీఆర్తో కలిసి పనిచేశారు. మరి ఎందుకని కేసీఆర్ మీకు మధ్య గ్యాప్ పెరిగింది? ఆయన మిమ్మల్ని దూరం పెట్టాడా, మీరే దూరం అయ్యారు? మేమెవరికి కూడా దూరం కావాలని కోరుకోము. మేము పూర్తిగా ప్రజాసంఘంగా ఉన్నాం. గవర్నమెంట్ మీద ఆధారపడి మేము రకరకాలుగా మాకున్న కనీసమైన సమస్యల పరిష్కారం కోసం మేము పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్తో మాకు సత్సంబంధాలే ఉన్నాయి. మేము ఒక వ్యక్తిగతమైన ఘర్షణ కానీ రాజకీయ ఘర్షణ కానీ లేదు. మాకు తెలంగాణ అభివృద్ధి కావాలి. తెలంగాణ అభివృద్ధి కోసం మాకు తోచినటువంటి విషయాలు, మా దృష్టికి వచ్చిన సమస్యలు ప్రభుత్వానికి చెప్పటం, పరిష్కారం కోసం ప్రతిపాదనలు తయారు చేయటం, ఇది మాకున్నటువంటి బాధ్యత. ఆ బాధ్యత వల్ల మేము గవర్నమెంట్తో ఘర్షణ పడదలుచుకోలేదు. కానీ ఆ టీఆర్ఎస్ అప్పుడు
వాళ్ళు ఈ ఇంకొక శక్తి ఏది ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ప్రభుత్వానికి సూచనలు చేయటం, మాట్లాడటం, ప్రజల తరఫు నుంచి ప్రభుత్వానికి నిరంతరం సమాచారం అందించటం, అట్లాంటి పనిచేసే ఒక వేదిక ఉండకూడదనేది టీఆర్ఎస్ భావన. వాళ్ళు నిలబడితే అనవసరంగా ఎప్పుడైనా మాకు ఇబ్బందే ఉంటే ఈ అధికారం సంపూర్ణంగా మా చేతుల్లో ఉండాలి, మాకు తోచినట్టుగా ఈ అధికారాన్ని చెలాయించే అవకాశం కావాలని కోరుకున్నారు. అందువల్ల వాళ్ళు మేము చేస్తున్న కృషిని ఆమోదించలేకపోయింది. దానికి తోడు ఈ విద్యుత్ రంగ కొనుగోళ్లలో సాగుతున్నటువంటి అవినీతిని మేము ప్రశ్నించినాం. ఆ అవినీతి మాకు తెలియదు అందులో కమిషన్ల కథ ఉందని. దానివల్ల ఏమైందంటే అది నిరంతరము ఒక ఘర్షణకు దారితీసింది. ఆ ఘర్షణకు దారితీయటంతో వాళ్ళు మా మీద కత్తిగట్టిండ్రు. అధికారాన్ని మా మీద ఒక కొరడా జుల్పించిన విధంగా అధికారాన్ని మా మీద ఉపయోగించటం కూడా జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఉద్యమకారులకు న్యాయం జరగలేదని మీరు చాలాసార్లు అన్నారు సార్. మీకు కేవలం మీకు పదవి రాలేదని అన్నారా? పోనీ ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఉద్యమకారులకు కావచ్చు, తర్వాత అమరుల కుటుంబాలకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందంటారా? ప్రయత్నము చేస్తున్నాం కదా. అప్పుడు కూడా మేము అడిగినాం గవర్నమెంట్తోని, మీరు కనీసం మీరు మీటింగ్ పెట్టుకుంటే, ఆవిర్భావ దినం జరుపుకుంటే ఉద్యమకారులకు కూడా ఒక ఆహ్వానం ఇస్తే సరిపోతుంది కదా. అంతకంటే ఏం అడుగుతామండి? అంతకంటే కొత్తగా మేము అడిగేది లేదు, డిమాండ్ చేసేది కూడా లేదు. కానీ ఆ కొద్దిపాటి అవకాశాన్ని కూడా వాళ్ళు ఎన్నడూ ఇవ్వలేదు, ఇవ్వదలుచుకోలేదు. అడగటం కూడా ఒక తప్పుగా భావించారు వాళ్ళు. మాకు ఇంకెవరి సహాయము అవసరం లేదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఈ అధికారాన్ని మేము ఇవాళ అధికారంలోకి వచ్చినాం కాబట్టి మా ఇష్టానుసారంగానే ఈ అధికారాన్ని చెలాయిస్తామని కూడా ప్రకటించుకున్నారు. కాబట్టి ఇక పొసగలేదు మాకు వాళ్లకు. మేమేం చెప్పే అవకాశం లేకుండా పోయింది. దర్వాజలు ముఖం మీద తలుపు పెట్టిండ్రు అంటారు కదా, మన దగ్గర తలుపు పెట్టిండ్రు. తలుపు పెట్టినాక ఇంకేం చేస్తాం? తలుపులేసేసి ఏం చెప్పకుండా ఇక బహిర్గతంగానే మేము మీడియా ద్వారా వాస్తవాలు ప్రజలకు చెప్పటం ప్రారంభించడం. కొన్ని సందర్భాల్లో అధికారులకు చెప్పదలసిన విషయాలను అధికారులకు చెప్పటం జరిగింది. అది వాస్తవం. 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పనికిరాదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టు ప్రచారం జరుగుతుంది సార్. వాస్తవానికి ప్రజాధనం 1,00,000 కోట్లు దీన్ని వినియోగంలోకి తేవాలంటే ఏం చేయాలంటారు? దానికి ఒక కాంగ్రెస్ చెప్పుడు ఎందుకండి? ఆడ కుప్పగోలిపోయిన పిల్లర్లు చూస్తుంటే గేట్లు ఎత్తేసరికి పెద్దగా ఒక 4-5 మనుషులు కూర్చోగలిగేంత స్థాయిలో ఆడ పూర్తిగా ఒక బొంగబడ్డదని కూడా వాళ్ళు పత్రికలు ఫోటోలు వేసి చూపిస్తూ ఉంటే ఇంకా దానికి ఎవరి సాక్ష్యం ఏమవసరం? దాని విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం రాకమునిపే జాతీయ ఈ డ్యామ్ విపత్తుల కమిటీ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఆ డ్యాము సేఫ్టీ కమిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు మొత్తంగా పరిశీలన చేసి డిజైన్లో లోపాలు ఉన్నాయి, మీరు చేసిన నిర్మాణంలోని లోపాలు ఉన్నాయి, మెటీరియల్ ప్రమాణాలను మీరు పాటించలేదు, ఇవన్నీ సూటిగా చెప్తా ఉంటే ఇంకా డౌట్ ఎందుకండి? ఇంకెక్కడ డౌట్ అవసరం కూడా లేదు. ఇవన్నీ సూటిగా కనబడుతుంటా అంటే ఇంకా మనకు అనుమానాలు ఎందుకని మేము చాలా స్పష్టంగా చాలా సూటిగానే మేము ముందు నుంచి అనుకున్నాం ఇది సరిగ్గా జరగట్లేదు అని. దానికి తోడుగా అంటే డ్యామ్ నిర్మాణంలో ఉన్న లోపాలను మేము ముందు నుంచి ఎత్తి చూపుతూనే ఉన్నాం. దానికి తోడుగా ఏమైందంటే ఇవాళ ఈ డ్యాము నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదనే మాట మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎత్తి చూపారు. కాబట్టి ఈ విమర్శలకు వాస్తవానికి కాంగ్రెస్ చెప్పింది కాదు, నిపుణులు చెప్పినటువంటి వాస్తవాలు. ఇంకొక మాట కూడా మేము ఏం చెప్పాలంటే ఈ డ్యామ్తో ఉన్న సమస్యలను మేము తెలంగాణ ఈ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎత్తి చూపినాం. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, వరద వస్తున్నప్పుడు ఈ డ్యామ్ నుంచి నీళ్లు పైకి ఎత్తిపోయేరాదు, ఒకవేళ ఎత్తిపోసినా మళ్ళీ వరద రాగానే దాన్ని కిందికి వదలాల్సి వస్తుంది. అది ఈ డ్యామ్కు ఉన్నటువంటి పరిమితి. ఈ పరిమితి వల్ల ఈ డ్యామ్ నుంచి ఆశించిన ఫలితం రాదు అని 16 లక్షల ఎకరాలకు గాను 40,000 ఎకరాలకే ఆయకట్టును వాళ్ళు ఇవ్వగలిగారు. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఈ పరిమితులను మేము ఎత్తి చూపినాం. దీన్ని రకరకాల ఏజెన్సీలకు మేము ఈ సమాచారం అందజేసినాం. మేము కూడా మా సొంతగా తయారు చేసిన కథ కాదు ఇది. మొత్తంగా నిపుణులు గుజ్జా భిక్షం గారు, రఘు ఆయన సివిల్ ఇంజనీర్, అట్లాగే శివకుమార్ అని ఇంకో జియాలజిస్టు, వాళ్ళంతా కలిసి
నీటి వరద ప్రవాహం లెక్కలు 100 ఏళ్ళై ఉన్నాయి ఇప్పుడు భారత ప్రభుత్వం సేకరించినవి. ఆ లెక్కలను విశ్లేషించి వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే ఇవే నీళ్ళు తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్నాయి, మీరు తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లు ఎత్తిపోసుకోగలిగితే ఖర్చు తక్కువ అవుతుంది, విద్యుత్తు మీద అయ్యే ఖర్చు కూడా ఎత్తిపోతలకి వస్తుంది, ఎత్తిపోతల ఖర్చు తగ్గుతుంది, అన్నిటికంటే మించి ఏంటంటే పంపుల మీద అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి డిజైన్ తప్పు. దీనివల్ల 50-60 వేల ఖర్చు వస్తుంది ఒక్కొక్క ఎకరానికి సగటున. ఇంకా కొన్ని ప్రాంతాలకు పోతేనైతే ₹1,00,000 కూడా అవుతున్నది ఎకరానికి, పెద్ద ఖర్చు అవుతున్నది అనే లెక్కలు కూడా మేము బయటికి తెచ్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడినాం. ఇవాళ క్యాగ్ నివేదిక అదే విషయాలు తేల్చి చెప్పింది. కాబట్టి విషయం ఏంటంటే క్యాగ్ నివేదిక కంటే ముందే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉండే పరిమితులు లోపాలను ఎత్తి చూపింది. అప్పుడు మేము జేఏసీగా నిపుణుల సహాయంతో జేఏసీగా మేము దాన్ని చాలా ఎత్తి చూపటం కాదు, విస్తృతంగా ప్రచారం చేసినాం. తర్వాత ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలు తలెత్తినాయో అప్పుడు ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు మాకు ఫోన్ చేసిండ్రు. అప్పుడు ముందే మీరు చెప్పిండ్రు సార్, ఇలా వాస్తవం మీరు చెప్పినవన్నీ వాస్తవం అవుతున్నాయని వాళ్ళు మాకు ఫోన్లు చేసి చెప్పిండ్రు. చాలామంది ప్రత్యేకంగా వాళ్ళు మమ్మల్ని అభినందించిండ్రు మంచి సమాచారం బయటికి తెచ్చినందుకు. మేము సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినాం. నది వచ్చినప్పుడల్లా పొంగి ప్రజలు నష్టపోతున్నారు, 1000 ఎకరాల పంట కూడా నష్టపోతున్నది, ముంపు గురవుతున్నది. మీరు ఏదైనా దీని మీద ఆలోచన చేయండి, ఉత్తర్వులు ఇవ్వండి అని అడిగినాం. ఇవన్నీ ఉన్నటువంటి వాస్తవాలు. అంటే సార్ ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలంటారా ఫైనల్గా? తుమ్మిడిహెట్టి దగ్గర కట్టడం శ్రేయస్కరం. ఇప్పుడు ఉన్నటువంటి డ్యామ్లను ఎట్లా వాడుకుంటే లాభము అనేది మళ్ళీ ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. మొన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆలోచన చేయలేదు, రైతుల పంట పొలాలు ఎండిపోయినాయి, 20 లక్షల పంట పొలాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సార్, ఏం చెప్తారు? దానికి ఏం చేసినా ఇవాళ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు అంటున్నారు కదా, అందులో నీళ్ళు ఆపితే పూర్తిగా కొట్టుకపోతుంది, ప్రమాదకరం, దిగువ ప్రాంతాలకు ఇంకా నష్టం జరుగుతుందని అంటున్నారు. అంత స్పష్టంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కీలకం ఏంటంటే 80% నీళ్ళు మన మేడిగడ్డ నుంచి తీసుకుంటాం, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి. మరి 80% నీళ్ళు అక్కడి నుంచి రావాలి, అక్కడనే పిల్లర్లు కూలిపోయినాయి. అంటే ఒక రకంగా తలకాయ అనేది దెబ్బకొట్టినాక ఇంకా పాము ప్రాణంతో ఉండదు, మనిషి అయినా ప్రాణంతో ఉండడు కదా, అట్లా తలకాయ మీదనే దెబ్బపడ్డానికి ఇంకా నీళ్ళు ఎక్కడ ఉపయోగించుకోరాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే డ్యామ్ మొత్తంగానే అది వృధా అయిపోయినట్టు, మొత్తంగా మనం పెట్టిన పైసలన్నీ కూడా దుర్వినియోగమైనట్టే. మీరు ఆ ప్రాంతంతో పరిచయం ఉంది, మీరు కూడా చూసుంటారు చిన్నప్పుడు. ఆ ప్యాసింజర్ ట్రైన్లో అప్పుడు ప్రయాణం చేసేటప్పుడు గోదావరి నది దాటేటప్పుడు ప్రయాణికులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా 5 పైసలు 10 పైసలు నీళ్ళల్లో వేసేది. కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పి పోయినప్పుడు అందులో కాయిన్ మనం ఆ పైసలు మనం అందులో చల్లినప్పుడు కింద పాపం ఏమి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వాటిని ఏరుకునేది కూడా. ఇప్పుడు ఇవాళ వాస్తవానికి అదేమో ఒక ప్రేమతో ప్రజలు వేస్తారు, అవసరం కొద్దీ పేద ప్రజలు దాన్ని తీసుకుంటారు. దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. అదొక రకంగా మనం అందరం కూడా ఒక మానవతా దృక్పథంతో చూసినప్పుడు ఒక మంచి కార్యక్రమం. ఇదేం వృధా అండి, అందులో నీళ్లు 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్లు గోదావరి పాలైంది. లాభం పొందినోడు కూడా లక్షల కోట్లు కలిగినటువంటి ధనవంతులే. ఇది నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి ఒక వాస్తవం. ఇది మనం తెలుసుకోవలసిన వాస్తవ అంశం ఇది. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి 2 సార్ నదులు, ఒకటి కృష్ణ, రెండవది గోదావరి. లేకుంటే వర్ణదేవుడు కరుణించాలి, వర్షాకాలం పంటలు మాత్రమే పండించేది. మరి ఇక 1 కోటి ఎకరాల మాగాణం చేస్తామని అప్పుడు మీరు ఉద్యమం సమయంలో చెప్పారు, 1 కోటి ఎకరాలు ఉన్నది, ఇక్కడ మాగాణం చేయాలి, దీనికోసం ఖచ్చితంగా మరి ఒక నీటి ప్రాజెక్టులు నిర్మించాలని చేసిన ప్రయత్నం ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్టే. రేపు పొద్దున తెలంగాణ రైతులకు కావచ్చు, తాగునీటి కోసం ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందంట? ఇప్పుడు అది దుర్వినియోగం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇంకొకటి ఏం జరిగిందంటే
మొత్తం బడ్జెట్ మీద ఉన్న పైసలు కాక అదనంగా కూడా అప్పు తెచ్చి సుమారు 1,05,000 కోట్లు మనం ఆ కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినాం. అంత పైసలు అక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల కృష్ణ మీద ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయలేకపోయినాం. దాంతో ఇవాళ కృష్ణ మీద ఉన్న ప్రాజెక్టులు నత్తనడకని నడుస్తున్నాయి. ఒక 1,000 కోట్లు ఖర్చు పెడితే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి అవుతుంది. ఒక 200 కోట్లు ఖర్చు పెడితే బ్రాహ్మణ వెల్లెంలో పూర్తి అవుతుంది. కానీ ఆ పైసలు కూడా కేటాయించకపోవడంతో అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అంటే మీరు చేసిన వృధా ఖర్చు వల్ల ఇక్కడ సమస్య అయింది. కృష్ణానది ప్రాజెక్టులు అవి కూడా పూర్తి కాలేదు. ఇవాళ కీలకం ఏంటంటే కృష్ణానది ప్రాజెక్టులను పూర్తి చేయాలి, నంబర్ 1. నంబర్ 2, ఇవాళ చాలా కీలకమైందంటే కృష్ణానది ప్రాజెక్టులను పూర్తి చేయటం మాత్రమే కాదు, ఇవాళ చాలా కీలకంగా జరగవలసింది ఏంటంటే కృష్ణానదిలో వాటాను తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకు వస్తున్న 199 ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ఆ నీళ్ళను కూడా మనం వాడుకోలేకపోతున్నాం. ఇక రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణానది ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, గోదావరి ప్రాజెక్టులు పూర్తయినాయి కానీ వాటి నుంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. చాలామందికి తెలియని వాస్తవం ఏంటంటే గోదావరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా సగం కూడా కాలేదు. నిజంగా అది పూర్తి కావాలంటే ఇంకో 70-80 వేల కోట్లు అవసరమవుతుంది. ఇవన్నీ కాగితాన్ని వేదికలో రాసింది. ఆ ప్రాజెక్టు నుంచి కాలువలు కాలేదు, ఏమీ కాలేదు. కాబట్టి అవి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎటు తిరిగి 10 ఏళ్ళు మనం పైసలు ఖర్చు పెట్టినాం కానీ నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి మనకు దాపురించిందంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రణాళికల ఫలితం. అది అంటే ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు ఇప్పుడు రాష్ట్రానికి ఆర్థిక భారంగా మారాయి సార్. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి 5 ఏళ్ళు ఈ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ పరిపాలన చేయగలుగుతారు సార్? ఇప్పుడు రాష్ట్రం అయితే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నది. విపరీతంగా రాష్ట్రం మీద అప్పుల భారం ఉన్నది. వడ్డీలు కూడా అధిక వడ్డీకి తెచ్చిండ్రు. ఇప్పుడు మీరు గోదావరి ప్రాజెక్టుల కోసము 9% నుంచి 11% వడ్డీ రేటుతో తీసుకొచ్చారు. ఇవాళ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉన్నది. అదొక భారం. ఆ భారం ఒకటి ఇవాళ విపరీతంగా ప్రభుత్వం మీద భారం పడ్డది. ఇక రెండవ సమస్య ఎక్కడొచ్చిందంటే ఆదాయ వనరులను పెంపొందించుకోవటానికి ప్రభుత్వం చేసింది కొంచెం తక్కువే, ఇంకా చాలా చేయవలసి ఉండే. ఆ ప్రయత్నం ఒకటి ఇప్పుడు చేయాలి, కొత్తగా మొదలుపెట్టాలి. ఇవన్నీ జరిగితే తప్ప రాష్ట్రము ఆర్థికంగా నిలదొక్కుకోవటం అనేది సాధ్యం కాదు. అందుకని లోన్స్ను రీషెడ్యూల్ చేసుకోవాలి. వడ్డీలు తక్కువ వడ్డీ ఉన్నాయి లోన్ అప్పులు తెచ్చుకొని పాతయన్ని కట్టాలి. కట్టి కొంచెం దీర్ఘకాలికంగా తక్కువ వడ్డీ ఉన్న రుణాలన్నింటినీ కూడా మనం తీర్చుకోవచ్చు. అదొకటి సాధ్యం. రెండవది ఏంటంటే మనము ముందు కొంచెము అంతర్గతంగా ఆదాయ వనరులను పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ 2 పనులు సీరియస్గా కనుక చేయగలిగితే తప్పనిసరిగా రాష్ట్రం నిలదొక్కుంటుంది. కొంతకాలం ఓపికగా కొంత ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. అవసరమైతే కొంత అదనపు ఆదాయాన్ని తెచ్చుకోవటానికి మనం ఏదైనా ఇంకో ఉపాయం కూడా ఆలోచించాలి. ఇవన్నీ మనం ఇవాళ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నింటి గురించి చేయగలిగితే అప్పుడు రాష్ట్రం నిలదొక్కుంటుంది. చాలా ఓపికగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయవలసి ఉంటుంది. ఇది ఇవాళ అవసరం. కేంద్రం నుంచి కూడా సహకారం కావాలి. తదనుగుణమైనటువంటి సహకారం వస్తుందనేటువంటి ఒక ఆశ. చూద్దాం ఇంకా అది ఎట్లుంటుందో. కర్ణాటకలో 5 గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పొరుగున ఉన్న మన తెలంగాణలో కూడా 6 గ్యారంటీల పేరుతో మొత్తానికైతే అధికారంలో రావడం జరిగింది సార్. అంటే కాంగ్రెస్కు ప్రభుత్వానికి 6 గ్యారెంటీలకు ఏ మేరకు నిధులు ఖర్చు అవుతాయో అవి ఎక్కడి నుంచో వస్తాయనే దాని పట్ల ఒక అవగాహన ఉంది సార్. మీరు దాని గురించి ఏమైనా చెప్పగలరు? అంటే ఎంత మేరకు వాళ్ళు దాని గురించి ప్రణాళికలు వేసుకున్నారో తెలియదు. మొత్తానికైతే కొంచెం ఆర్థికంగా భారం బాగానే ఉంది ఈ కార్యక్రమాల అమలుకు. ఇంకో దిక్కు వడ్డీలు కట్టాలి. ఆ రుణాలు దొరికే పరిస్థితి లేదు. మనం అవసరమైన దానికంటే ఎంత తెచ్చుకోవటానికి అవకాశం ఉందో ఆ స్థాయిలో రుణాలు కూడా తెచ్చుకున్నాం. కాబట్టి ఇవాళ ఇంకా అక్కడ స్కోప్ లేదు. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. కానీ చాకచక్యంగా ఈ ఇబ్బందులను అధిగమించి మొన్న మరి రైతు భరోసా మొత్తం చెల్లించగలిగారు. అదే పద్ధతుల్లో వీళ్ళు రైతు భరోసా కూడా చెల్లించాలి.
ఇది ఇవాళ అందరం కూడా ఈ ప్రభుత్వం ప్రణాళిక వేసుకుంటుందని మాత్రమే కొంత చూచాయిగా ఒక ఐడియా ఉంది, అంతే తప్ప వివరంగా దాని గురించిన విషయాలైతే తెలియదండి. ఓకే సార్, ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాంపింగ్ అనే విషయం బాగా వైరల్ అవుతుంది సార్. ఈ విషయంలో కేవలం పోలీస్ అధికారులను మాత్రమే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరి ఆ నిందితులు కూడా చెప్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనికి మూలకారకుడు కేసీఆర్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. కేసీఆర్ను అరెస్టు చేయాలంటారా, ఏమంటారు? బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టద్దు. వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు గుర్తించింది. ఆ గోప్యత లేకపోతే మనకు తోచిన విధంగా మనం జీవించటం ఇవేవి కూడా సాధ్యం కావు. కాబట్టి ఆ వ్యక్తిగత గోప్యతను ఒకటి కాపాడాలని చెప్పి మనం కోరుతున్నాం. అది మొదటిది. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తన అంతర్గతంగా ప్రణాళికలు వేసుకునే అవకాశం కనుక లేకపోతే ఎవరమైనా ఈ రాజకీయాల్లో ఈ సమాజంలో మనం ఆశించిన లక్ష్యాలు కూడా నెరవేర్చుకోలేము. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చట్టం కూడా ఒప్పుకోదు, దానికి అనుమతులు కావాలి. కానీ ఏ అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తుల జీవితాల్లోకి, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం ఇది చాలా అన్యాయం. దీనికి బాధ్యులైనటువంటి అధికారులను మాత్రమే కాదు, చట్టానికి వ్యతిరేకంగా ఈ ప్రణాళికలు వేయటానికి అవకాశం కల్పించినటువంటి రాజకీయ నాయకులను కూడా మనం వదిలిపెట్టడానికి వీల్లేదు. వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చర్యలు తప్పకుండా వారు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దశాబ్ది ఉత్సవాలకు ఉద్యమకారులను పిలిచే బాధ్యత మీరు తీసుకున్నారు. మరి కేసీఆర్ కూడా ఉద్యమకారుడు, ఆయనను ఆహ్వానించారా? ఆయన అటెండ్ అవుతున్నారా? అంటే ఆయనను పిలవలసిన బాధ్యత ప్రభుత్వానికి కదండి. ఒక ఎవరినైనా పిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, ఆయనదే కాదు. మేము పేర్లు ఇవ్వగలుగుతాం, కానీ ప్రోటోకాల్ ప్రకారం ఒక మాజీ ఎమ్మెల్యేలకో మాజీ ముఖ్యమంత్రికో మీరు పంపమని చెప్పవలసిన అవసరం లేదు. ఆ బాధ్యత మాది కాదు, అది ప్రభుత్వానిది. వాళ్ళే గుర్తించాలి, గుర్తించి ఇవ్వాలి. వాళ్ళు ఇస్తామన్నారు, వెళ్ళి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు, వాళ్ళ బాధ్యతను వాళ్ళు నెరవేర్చారు. కానీ మొత్తంగా ఉద్యమకారుల లిస్ట్ అనేది రెడీగా ఉండకపోవచ్చు ప్రభుత్వం దగ్గర. మాకు తోచిన కాడికి సమాచారం సేకరించి ఇచ్చినాం. ఆ సమాచారం సేకరించి ఇచ్చే వరకే మా బాధ్యత. ఇన్విటేషన్లు పంపవలసింది మళ్ళీ ప్రభుత్వమే. కొంత సమయం లేదు కాబట్టి కొంత ఇబ్బందులు తలెత్తినాయి. అందరికీ అనుకున్న విధంగా సమాచారం కూడా పోలేదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోదండరాం కీలక భూమిక పోషిస్తారా? మీకు ఎమ్మెల్సీ పదవి వస్తుందా? మేము కొంత భాగస్వామ్యం కోరుకుంటున్నమాట వాస్తవమే. ఆ భాగస్వామ్యం కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. వాళ్ళు మాకు 2 ఎమ్మెల్సీలు, తర్వాత ఒక 5 కార్పొరేషన్లు ఇస్తామని అన్నారు, ఒక 5 జిల్లా స్థాయి పదవులు అవి ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఇక అంతకుమించి దానిపైన చెప్పుకోవటానికి ఇంకేం లేదు. తెలంగాణ జాతీయ గీతం విషయంలో కావచ్చు, తెలంగాణ చిహ్నం విషయంలో కొంత ప్రచారం రాద్ధాంతం నడుస్తుంది. ఉద్యమకారుడుగా ఏం చెప్తారు? ఇప్పుడు చిహ్నం అయితే మారవలసిన అవసరం ఉందని మేము చాలాసార్లు అనుకున్నాం. మేమేం దాన్ని అప్పుడు ఇష్యూ చేయలేదు. ఎందుకంటే ఇంకా చేయగలిగేది కూడా ఏం లేనప్పుడు ఎందుకులే ఈ చర్చ అని మేము ఊరుకున్నాం. వాస్తవానికి ఏంటంటే అది ఒక రకరకాల చారిత్రక చిహ్నాలను తెచ్చి ఒక దగ్గర పేర్చి ఇది మన దగ్గర మన జాతీయ ఇది లోగో అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. వాస్తవానికి అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. జనజీవితం ప్రతిబింబించాలి లోగోలు. ఆ జాగ్రత్తలు పాటించలేదు. అది పాటించకపోవటం చేత అది అసమగ్రంగానే మిగిలింది. అప్పుడు మాకు అందరికీ అసంతృప్తి ఉండే. కానీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం చేసింది, ప్రజల మీద రుద్దింది. ఇవాళ మేము కోరుకునేది ఏంటంటే ప్రజా జీవితం ప్రతిబింబించే విధంగా మార్పులు జరిగితే బాగానే ఉంటుంది. మార్పులకు ప్రభుత్వం పూనుకున్నది కాబట్టి మా వంతు సూచనలు మేము ఇస్తాం. 2 రకాలు. దానికి వ్యక్తీకరణ ఇచ్చేటువంటి ఆర్టు కల్చరు రంగానికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు, కళా సాంస్కృతిక రంగాలకు చెందిన వాళ్ళు ఆ పని చేయగలుగుతారు. మేమేం చేయగలుగుతామంటే దాంట్లో బాగుందా లేదా అట్లాంటి పనులు మేము చేయగలం, ఎవరన్నా తయారు చేస్తే. అదొకటి. రెండవది ఏంటంటే చాలా కీలకం, ఇది విస్తృతమైన చర్చ జరగాలని కూడా మేము కోరుకుంటాం. ఆ విస్తృత చర్చకు ప్రభుత్వం కూడా అంగీకరించింది కాబట్టి ఇంక అందులో నా దృష్టిలోనైతే వివాదం ఏం లేదనే అనుకుంటాను. ఇంకా పాట విషయానికి వస్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ పాటను అందరం పాడుకున్నాం.
అందరం కూడా ప్రతి కార్యక్రమంలో రోజు వాడుకునేది. కొన్ని చోట్ల ఉదయం రాగానే ఆఫీస్కు రాగానే తప్పనిసరిగా కార్యకలాపాలు నిర్వహించేవాళ్ళు. కాబట్టి అది జరిగింది అట్లా. అది జరిగింది కాబట్టి అది ఆటోమేటిక్గా దాన్ని ఒక రాష్ట్రీయ గీతంగా చూడటం ప్రారంభించింది. నేను అనుకోవటం ఏంటంటే రాష్ట్రీయ గీతంగా వాళ్ళు చూడటం అనేది బాగానే ఉంది. అది వాళ్ళ ప్రభుత్వం దాన్ని గుర్తించాలి. ఇదివరకు కూడా అందరం అడిగిన దాన్ని గుర్తించాలి. కానీ ఎందుకో కానీ కేసీఆర్ గారు ఆ రాష్ట్రీయ గీతాన్ని పెంపొందించడంలో ఆసక్తి చూపలేదు. అది నిరాదరణకు గురైంది. ఇవాళ అది వస్తున్నది. అయితే ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎట్లా దాన్ని పాడితే బాగుంటుంది, ఇవన్నీ కళాకారులకు వదిలేయటం మంచిది. అందులో అందశ్రీ తెలంగాణ జాతీయ గీతాన్ని రాసి దాన్ని పాపులరైజ్ చేయటమే కాదు, తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధన కోసం అనేక ప్రాంతాలు అనేక ఊళ్ళు తిరిగిండు, అనేక చోట్ల మీటింగులు పెట్టిండు, మాట్లాడిండు. కాబట్టి వాటన్నింటి వల్ల ఆయనకు ఒక తెలంగాణ పైన అవగాహన ఉంది, ఏది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది. అది ఆయన నిర్ణయించుకొని చేస్తున్నప్పుడు నేను అనుకోవటం దాని మీద ఇంత చర్చ కూడా అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నా. ఆ చర్చ దాన్ని మనంలో పోవటం కంటే ఆయన రాసిన పాటను ఆయన ప్రజెంట్ చేయటానికి ఉన్నతంగా కనబడాలి, దేశవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు రావాలి, ఒక అద్భుతమైనటువంటి గీతంగా అది మిగలాలని కోరుకోవటంలో తప్పులేదు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన దాన్ని తీర్చిదిద్దిండు. దాన్ని నేను అనుకోవటం అంతకుమించి దాని మీద చర్చ వ్యాఖ్యానాలు అవసరం లేదని చెప్పి నేను భావిస్తాను. సార్, దేశానికి స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాల కాలం గడిచిపోయింది సార్. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ 5.5 దశాబ్దాలు పాలించింది. అయినప్పటికీ దేశం వెనుకబడిపోయిందనే ప్రచారాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు అప్పటికి జరిగినటువంటి అభివృద్ధి అప్పుడు జరిగింది. అప్పుడు చేసిన తప్పుల మీద ఎప్పటికప్పుడు అందరము ఎవరి విమర్శలు వాళ్ళు చేసినాం, దాన్ని సరిచేయించుకునేటువంటి ప్రయత్నం చేసినాం. ఆ దశలు దాటింది. దానికి తగిన శిక్ష కూడా కాంగ్రెస్ అనుభవించాల్సి వచ్చింది. ఇక మిగిలింది ఏంటంటే ఇవాళ దేశంలో ఒక ప్రజాస్వామిక రాజకీయాలు రావాలి, ప్రజాస్వామిక పాలన పెంపొందాలి అని ఒక ఆలోచనతో అందరం పనిచేస్తున్నాం. రాజకీయంగా సాధించేటువంటి శక్తి ఒక పార్టీగా ఉన్నా మాకు సంపూర్ణంగా లేదు. ఎవరిదో ఒకరిది సహాయం అయితే తీసుకోక తప్పదు. మేము రకరకాల స్థాయిల్లో కాంగ్రెస్ విధానాలతో గురించి ఆ నాయకులతో చర్చ చేసినాం. చర్చ చేసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఉన్నంతలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెరుగ్గా ఉన్నది, ఒక స్పష్టత ఉంది, ఒక ప్రజాస్వామిక దేశ నిర్మాణానికి వాళ్ళు బాగానే స్పష్టతతో ఉన్నారు, ఒక ప్రణాళికబద్ధంగానే పోతున్నారు అని అనుకున్నాకనే వాళ్ళకు మా మద్దతును మేము తెలియజేయటం జరిగింది. ఇది అనివార్యత. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనివార్యత. ఆ అనివార్యత మేము గుర్తించి ఇక వారికి మద్దతును ప్రకటించటం జరిగింది. అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా సార్? ఇప్పుడు అందరూ కూడా చెప్పేది ఏంటంటే కొంత సీట్లు తగ్గుతాయని. బీజేపీకి సీట్లు తగ్గుతాయి. మరి ఈ క్రమంలో ఏమన్నా ఇండియా కూటమి గవర్నమెంట్ను ఫామ్ చేయగలిగే స్థితికి ఎదుగుతుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అది జరిగితే చాలా సంతోషిస్తాం. మేము కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నాం కాబట్టి అట్లనే జరుగుతుందని కూడా ఆశపడతా ఉన్నాం. దక్షిణాదినైతే ఇప్పటివరకు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ కొద్దిసేపటి క్రితం నేను చూస్తే దక్షిణాదినైతే ఎన్డీఏకు మంచిగానే వస్తున్నాయి. కొంచెం ఓట్ల శాతం పెరిగినప్పటికీ కూడా దక్షిణాదిన ఇండియా కూటమికి బాగా వస్తున్నాయి. ఎన్డీఏ వారికి ఆశించిన వాళ్లకు ఓట్ల శాతం పెరిగింది కానీ సీట్లు అయితే పెద్దగా పెరగట్లేదు. అది వాస్తవం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన చేస్తున్నామని ప్రచారం చేసుకుంటుంది. సో ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని విపక్షాలు అంటున్నారు సార్. వాస్తవానికి మీరు 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబ్జర్వ్ చేశారు, గత 5 నెలలుగా కూడా కాంగ్రెస్ని అబ్జర్వ్. తేడా కనిపిస్తోందా సార్? కొంత భిన్నంగానే అయితే ఉన్నారండి. మేము మీటింగులు పెట్టుకోవటానికి అంత ఇబ్బందులు లేవు. ఏ సమస్య అయినా ప్రభుత్వం చెప్పుకోవటానికి దారి ఉంది, చర్చ జరుగుతున్నది. మేము ఆశించిన విధంగా కొంత ప్రజాస్వామికబద్ధంగా పరిపాలించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడైతే బాగానే ఉంది అని అనిపిస్తున్నది. ఇదే ప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన కొనసాగాలని చెప్పి మేము బలంగా కోరుకుంటున్నాం. అంటే మాజీ సీఎం కేసీఆర్కు తాజా సీఎం రేవంత్కు స్పష్టంగా తేడా కనిపిస్తుందా? ఉన్నదండి. ఈయన దగ్గరికి పోవచ్చు అవసరాన్ని బట్టి, వాళ్ళు కూడా కలుస్తున్నారు సందర్భాన్ని బట్టి. కాబట్టి
ఆ తేడా అయితే ఉంది. రెండు ఏదన్నా చెప్తే వింటున్నారు, పోయి వారు చెప్పింది వినటం కాదు, మనం చెప్పింది కూడా వారు వింటున్నారు. విని మనకు ఇచ్చిన సూచనలు బాగున్నట్టు వాళ్ళకు దాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు, వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటివరకు అయితే బాగానే ఉందండి. తెలంగాణ ఉద్యమం కోసం సాగింది ఏదైతే కరీంనగర్లో సింహగర్జన నుంచి మొన్నటి కథనబేరి వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోలేకపోయిందంటారా? బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని కరీంనగర్ ప్రత్యేకించారు. కరీంనగర్ అంటే ఉద్యమం స్టార్ట్ అయింది కరీంనగర్ సింహగర్జనతో సార్. మీరు అన్నది వాస్తవము. ఉన్నంతలో కొంత బలం కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదుల్లోనే ఆ పార్టీకి ఉంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి వాళ్ళ పట్టు కోల్పోయింది, పడిపోయింది. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోనైతే మొట్టమొదటిసారి మొత్తంగా కాంగ్రెసే గెలిచింది. అదేవిధంగా ఆసిఫాబాద్లో ప్రతిపక్షాలే గెలిచినాయి. ఆదిలాబాద్ అదే పరిస్థితి, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. కరీంనగర్ కూడా వాళ్ళు కంచుకోటలు అనుకున్నటువంటి సీట్లు కూడా వాళ్ళు ఈసారి మొట్టమొదటిసారి వాళ్ళు కోల్పోయినరు. కాబట్టి కొంత బలహీనపడ్డది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కువ వరకు కాంగ్రెస్ పుంజుకున్నది, కొన్ని చోట్ల బీజేపీ పుంజుకున్నది. కాబట్టి ఇది కనబడుతున్న వాస్తవం. ముఖ్యంగా కరీంనగర్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలహీనమైపోయింది. ఓకే సార్, ఇప్పుడు గతంలో అంటే వార్తల్లో మీరు ప్రముఖంగా కనిపించింది, మీ ఇంటి దగ్గరికి పోలీసులు రావడం, అరెస్ట్ చేయడం, ఇదంతా ఎందుకు జరిగింది సార్? దానికేం పెద్దగా మేమేదో నేరం చేసి నందుకు కాదు. మేము కొన్ని ప్రభుత్వాన్ని ఖాళీలు భర్తీ చేయండి, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల చేయండి, ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో మా నిరసన తెలుపడానికి అవకాశం ఇవ్వండి అని అడిగినాం. మా అభిప్రాయాలు చెప్పుకోవటానికైనా అవకాశం ఇవ్వండి. మీరు చర్చించరు, మేము నిరసన తెలుపుతామంటే కూడా మీరు అంగీకరించరు, ఇది ఎట్లా కుదురుతుందని చెప్పి మేము ర్యాలీ తీస్తామని అన్నాం. దానికి ఇంటి మీద పడి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి పూట ఇంట్లో ఉన్న 24-25 మంది ఉంటే అందరినీ లాక్కొని పోయినారు, చెప్పులు వేసుకొని ఇవ్వలేదు. చాలా దుర్మార్గమైందండి. ఆ రకంగా అరెస్ట్ చేసి తీసుకుపోయినారు అందరినీ, పోలీస్ స్టేషన్లో ఉంచారు, ఎవరిని కలవనీయలేదు. మేము ఎక్కడున్నది ఎవరికి చెప్పని కూడా లేదు. ఇంత దుర్మార్గంగా మా ఇంట్లోనైతే మాది సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఆ కెమెరాలకు సంబంధించిన దాని రికార్డింగ్ యూనిట్ను ఎత్తుకపోయినరు. ఇట్లా మేము అడిగితే ఆ రికార్డింగ్ యూనిట్ వాపస్ కూడా ఇవ్వలేదు. దాన్ని ఎక్కడికక్కడ బ్రేక్ చేసినామండి. ఇంకోటి కొత్తది కావాలంటే కొనిస్తామన్నారు. సరే, ఇవన్నీ మాకు మీ ఇచ్చే పైసలు మీరు ఇచ్చేది మాకొద్దు, మళ్ళీ దాంట్లో ఏం మర్మం ఉంటుందో, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు దాన్ని ఏం వాడుకుంటారో అని ఇంకా మేము ఆ విషయం మీద వాళ్ళు మీరు ఇచ్చేది మాకొద్దు, మాది మాకు వాపసు చేస్తే మేము సంతోషిస్తామని చెప్పినాం. ఇక జరిగినవి చాలా. ఫోన్ ట్యాపింగ్ చేసేది, వెంటబడేది, పార్టీలో పనిచేసే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు పార్టీలో కొనసాగకుండా రకరకాల పద్ధతుల్లో వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఇవన్నీ జరిగినాయి. కొందరిని అక్కడక్కడ ప్రలోభ పెట్టిండ్రు, ఇవన్నీ జరిగినాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయా సార్? నెరవేరుతాయి తప్పకుండా. ఒకటి, అధికారంలో ఉన్న గవర్నమెంట్ ప్రజాస్వామికంగా పాలించాలి. ప్రజా సంఘాలుగా కానీ ప్రజలుగా కానీ మన బాధ్యతలను మనం వదిలిపెట్టొద్దు, మర్చిపోవద్దు. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ పాత్ర మనం సక్రమంగా పోషించగలిగితే, ప్రభుత్వాలు కూడా బాధ్యతగా పనిచేస్తే తప్పకుండా సాధ్యమవుతాయి. మనం ప్రాధాన్యత విద్యకి ఇవ్వాలి, వైద్యానికి ఇవ్వాలి. ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ జరగగలిగితే గొప్పగా ఉంటుంది కదా. తెలంగాణ భారతదేశానికే ఆదర్శం కాగలుగుతుంది. ఇప్పటికే మనం కొంత మంచి వనరులు ఉన్న ప్రాంతంగా ఒక గుర్తింపును పొందగలిగినాం. సామాజిక తెలంగాణ కళ అనేది కోదండరాంకి నెరవేరబోతుందా ఆ స్వప్నం? నాకు కొంచెము నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇవాళ తెల్లారు లేసేసరికి అన్నీ మారుతాయని అనుకోవటం లేదు. ఆ దిశలో ప్రయాణం ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుందనే నమ్మకం అయితే ఉంది. అంటే ప్రభుత్వాలు విద్యను, వైద్యాన్ని పూర్తిగా ప్రజలకు ఉచితంగా అందించాలి సార్. మరి ఇవైతే ఎప్పుడు అందని ద్రాక్షగానే ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయాలంట? ముందు మంచి విద్యను అందించాలండి. స్కూళ్ళల్లోనే అందరికీ పిల్లలకు పొద్దున
టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి చిన్న ఉపాహారము ఇవన్నీ పెట్టగలిగితే చాలా బాగుంటాయి. ఓకే సార్, ఫైనల్గా అంటే కేబినెట్ విస్తరణలో కోదండరాం ఉంటున్నారా? మంత్రిగా ఒకవేళ మంత్రి పదవి వస్తే ఏ శాఖ తీసుకుంటారు? నాకేం అంచనా కూడా లేదు. ఏదైనా ఈ రంగం అయితే బాగుంటుంది మీకు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రొఫెసర్, జేఏసీ పక్షాన కూడా చాలా రోజులు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడారు. ఇప్పుడు మీరే అంటున్నారు ప్రజాస్వామ్య ప్రభుత్వం కనిపిస్తోంది అంటున్నారు. సో ఏ శాఖ అయితే మీకు సూటబుల్ అవుతుంది? ఏమో చూద్దాంలేండి, ప్రతిపాదన వచ్చినప్పుడు. లేని చర్చ, అనవసరమైన ఆలోచనలు వ్యర్థము నా దృష్టి. మీకు ఆల్రెడీ ఎమ్మెల్సీగా అవకాశం కూడా వచ్చింది కదా సార్? వచ్చింది, అది కూడా తొందరగా అయిపోతే బాగుండును. మన కార్యాచరణ మీద మనం ప్లాన్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం. మరి అది ఏమవుతుందో, ఎంత సాగదీస్తారో దాన్ని. అంటే సాగదీసే కార్యక్రమం ఉంటుంది అంటున్నా. టీఆర్ఎస్ వాళ్ళు కేసు వేసింటారు కదా, అక్కడితో ఊరుకుంటారా? ఇంకా ఏమన్నా దాని మీద లిటిగేషన్ నడుపుతారా? చూడాలి అదంతా. ఫైనల్గా 10 ఏళ్ళు పూర్తయి 11వ ఏళ్ళలోకి అడుగు పెడుతున్నాం. 13 ఏళ్ళు ప్రజలు ఉద్యమం చేశారు, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు, చాలామంది కేసుల పాలయ్యారు. ఏం చెప్తారు సార్ వాళ్ళందరికీ ఈ ఉత్సవ సమయంలో? ఈ ఉత్సవ సమయంలో మొట్టమొదట అందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. చాలా అందరం పోరాడితే వచ్చింది, పిల్లల బలిదానాలతో ఫలితంగా వచ్చిన రాష్ట్రం ఇది. మామూలు రాష్ట్రం కాదు ఇది. దేశంలో ఎక్కడ ఇంత సుదీర్ఘ పోరాటం, ఇంతగా త్యాగాలు చేయవలసిన అవసరం ఎక్కడ ఏ రాష్ట్రంకు కూడా రాలేదు. మనకు తెలంగాణ దురదృష్టవశాత్తు చాలా సుదీర్ఘకాలం కొట్లాడవలసి వచ్చింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అందరం గుర్తిద్దాం. ఈ వాస్తవాన్ని గుర్తించడమే కాదు, ఇవాళ నేను అనుకోవటం ఏంటంటే అందరం సంఘటితంగా నిలబడదాం. ఒక మానవీయమైన అభివృద్ధి కావాలి, ప్రజలందరూ సుఖంగా బతికే పరిస్థితి రావాలి. ఇవాళ జాతీయ గీతంలో ఉన్నట్టు సుభిక్షంగా ప్రతి ఒక్కరు ఎదిగే అవకాశం రావాలని కోరుతున్నాం. జయశంకర్ సార్ ఇంకో రకంగా చెప్పేది, తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలితాలు అందరికీ దక్కాలి, మంచి చెడు అందరం కలబోసుకోవాలి. ఇది మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఇట్లాంటి మార్పు కోసం అందరం కలిసి పనిచేద్దాం. ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి, మనం పౌర సమాజాలుగా మనం ప్రభుత్వానికి నిరంతరం సూచన చేస్తూ ఆ ప్రభుత్వం సరియైన దిశలో తెలంగాణ అభివృద్ధిని ముందుకు నడిపించే విధంగా మన వంతు పాత్ర మనం కూడా పోషిద్దాం. ఇవాళ ఈ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో మనమేమీ నైరాశ్యం అవసరం లేదు. మనం ఎక్కడ తప్పు జరిగినా నిలబడ్డాం, మార్పును సాధించుకున్నాం. భవిష్యత్తులో కూడా సంఘటితంగా నిలబడదాం. మనం ఆశించిన ప్రజాస్వామిక తెలంగాణ కోసం సంఘటితంగా ప్రయత్నం చేద్దామని అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది మరి ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. సో దశాబ్ది ఉత్సవాల వేళ మరి ఇక ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను కూడా పూర్తి స్థాయిలో మరి ఆహ్వానం విషయంలో కావచ్చు, అలాగే మరి వారిని గౌరవించే విషయంలో పూర్తి బాధ్యతలు కోదండరాం గారికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారు. ఆ బాధ్యతల విషయంలో మరి ఆయన అందరినీ పిలిచే కార్యక్రమం చేపట్టారు. సో రాత్రి పగలు కూడా మరి అందరినీ సమన్వయం చేసే పనిలో ఉన్నారు. కొంతమందికి మరి పూర్తి స్థాయిలో అందరికీ ఆహ్వానాలు పంపలేకపోయినప్పటికీ కూడా మరి మనసు నొప్పించుకోవద్దు. దీనిపై ఇది కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది. సో అందరికీ న్యాయం చేసే దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తుంది. ఆ నమ్మకం తనకుంది. ఇక మరి ముందుగా ఏ ప్రభుత్వం అయినా కానీ ఇక ప్రజలకు విద్యను, వైద్యాన్ని అందించాలనే కాన్సెప్ట్ కూడా తీసుకోవాలనే కూడా సూచన చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు ఖచ్చితంగా సద్విమర్శలు చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం భాగస్వామ్యం కావాలని కూడా ఆశిస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.